నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అబ్రాడ్లో చదువుతున్నటువంటి వైద్యులు గడిచిన కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇది మామూలుగా మనకు సంబంధించినటువంటి విషయం కాదులే అని చాలామంది అనుకుంటారు. రాజకీయాలకు సంబంధించిన ఆసక్తి ఉన్న వాళ్ళకి అసలు పడ్డది. కానీ ఇందులో ఒక మానవీయ కోణం ఉంది. అంతేకాకుండా ఒక వాణిజ్య కుట్ర కూడా ఉంది. ఏంటి ఈ మానవీయ కోణం, ఈ వాణిజ్య కుట్ర? ఈ అంశం చాలామంది అసలు దీనికి సంబంధించి బయట పెట్టట్లేదు. కేవలం ఏంటంటే ఆ ఇష్యూని మనం సూపర్ఫిషియల్గా చూస్తున్నాం అంతే తప్ప లోతుగా గనక అధ్యయనం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంత కుట్ర జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఉండాలని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. ఎందుకు చేశారు ఆయన అంటే మధ్యతరగతి నుంచి కూడా వైద్యులు తయారవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఆయన ఆలోచన. అయితే మరి ఈ అబ్రాడ్లో డాక్టర్ల వ్యవహారం ఏంటి అన్నట్లయితే భారతదేశంలో వైద్యం చదువుకోవాలి అన్నట్లయితే కోట్ల రూపాయల స్తోమత ఉన్నటువంటి వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. మరి డాక్టర్ కావాలనేటువంటి కళ నెరవేరాలంటే ఏమిటి అన్నట్లయితే విదేశాల్లో యూనివర్సిటీలు కొన్ని సీట్లు ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఆ సీట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుకుంటుంటారు. చదువుకొని నిజంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అత్యంత ప్రతిభావంతులుగా వీళ్ళు ఇందులో ఉన్నారు. దీనికి సంబంధించి నాకు ఒక సంబంధం ఉంది. ఏంటి అన్నట్లయితే చాలా సంవత్సరాలుగా విదేశాల్లో ఉండేటువంటి యూనివర్సిటీల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు సంబంధించి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళని మోటివేట్ చేసేటువంటి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవటం, తర్వాత నేను ఆయా దేశాలకు కూడా వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్స్కి వాటికి సంబంధించి పిలిచినప్పుడు వాళ్ళల్లో తల్లిదండ్రుల మధ్యతరగతి కుటుంబాల నుంచి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ వదిలి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడం, వాళ్ళ లక్ష్యాలను ఎలా సాకారం చేసుకోవాలని చెప్పడం, ఇలా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఉదాహరణకు యుక్రెయిన్ తీసుకుందాం. యుక్రెయిన్లో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధ వాతావరణంలో కూడా చాలా వాళ్ళు ఎన్నో ఒత్తిళ్లకు లోనే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఉన్న సందర్భంలో వాళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా వేరే యూనివర్సిటీస్లో వాళ్ళని అకామిడేట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ డిగ్రీలు పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్నటువంటి దీనికి సంబంధించి హైదరాబాద్లోనే చాలా ఘనంగా వాళ్ళకి పట్టాల ప్రదానం కూడా జరిగింది. అంతకుముందు కూడా కొన్ని జరిగాయి కూడా మీరు ఈ విజువల్స్లో చూడొచ్చు. ఆ విధంగా చాలా ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు. అయితే ప్రతి రాష్ట్రంలో కూడా అటు కేరళలో కావచ్చు, కేరళ మీకు వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలిసిందే. అదే విధంగా కర్ణాటక కానీ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కానీ వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసుకొని వాళ్ళకి చాలా అత్యంత ప్రతిభావంతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎందుకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదనేటువంటిది ఇక్కడ. పొరుగు రాష్ట్రాలు ఇవ్వకపోతే అది వేరే సంగతి, వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్. కానీ ఎందుకు ఇవ్వడం లేదనేటువంటి దాని వెనక ఒక గొప్ప కుట్ర ఉంది. ఆ కుట్ర చెప్పే ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో వైద్యుల పరిస్థితి అనేటువంటిది మనం ఒకసారి ర్యాండమ్గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినంత మంది డాక్టర్లు లేరు. ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సినటువంటి ప్రామాణికం ఉంది. కానీ 70,000 మంది డాక్టర్లు ఆ విధంగా కావాలి. మరి 70,000 మంది డాక్టర్లు ఉన్నారా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు కేవలం 2024 లెక్కల ప్రకారంగా చూసుకుంటే 40,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ 40,000 మంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చూసినట్టయితే వైద్యులు ఎవరు కూడా పిహెచ్సిలకి వెళ్ళడానికి ఇష్టపడనటువంటి స్థితిలో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దౌర్భాగ్యంగా ఉంది. భారత ప్రభుత్వం సూచించినటువంటి నిష్పత్తి ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి 1000 మందికి అంటే WHO చేసిన సిఫారసు కావచ్చు, NMC చేసిన సిఫారసు కావచ్చు, దాని ప్రకారంగా 1000 మందికి కనీసం ఒక డాక్టర్ ఉండాలి. కానీ మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటనేది చూద్దాం. చూస్తే ప్రస్తుత నిష్పత్తి ప్రకారంగా 1,500 మంది నుంచి 2,000 మంది వరకు ఒక డాక్టర్ ఉన్న పరిస్థితి. గ్రామీణ పట్టణ విభజన కనుక తీసుకున్నట్లయితే అసలు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, PHCలు అంటారు వీటిని, అట్లాగే CHC కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అంటారు. ఇవి 40% నుంచి 60% వరకు పోస్టులు కనుక డాక్టర్ల పోస్టులు చూస్తే పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. అంటే ఎక్కడా కూడా వైద్య సదుపాయం లేదు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కారణం ఏంటంటే అక్కడ ఎవరు పనిచేయడానికి ఇష్టపడటం లేదు, సరైనటువంటి వేతనం లేదు, కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రైవేటు వైద్యుల సంఖ్య కూడా గ్రామీణ ప్రాంతాల్లో దండుకోవడం చాలా కష్టం కదా. అందుకని ఈ దండుడు కార్యక్రమానికి అలవాటు పడేటువంటి వాళ్ళు ఎవరు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో పట్టణాల్లో, నగరాల్లో ఉంటారు తప్ప గ్రామాల్లో పనిచేసే పరిస్థితి లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తం నమోదైనటువంటి డాక్టర్ల సంఖ్య తీసుకుంటే 55,000 నుంచి 60,000 మంది మాత్రమే ఉన్నారు. ఇది పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళకి
పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదంటే ఇక్కడే ఉంది తిరగాసు. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యతరగతి కుటుంబాల నుంచి కూడా వైద్యులు తయారవ్వాలి, వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంత కష్ట నష్టాలు కోర్చి చదువుకునేటువంటి బదులు ఇక్కడే మనం బోలెడని హాస్పిటల్స్ కనుక మనకి ప్రొవైడ్ చేసినట్టయితే వీళ్ళందరూ అక్కడ చదువుకుంటారనేటువంటిది. కానీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు మీకు తెలుసు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే, ధనిక వర్గాలకు మాత్రమే కొన్ని సెక్టార్స్ ఉన్నాయి వాళ్ళ దృష్టిలో. ఆ సెక్టార్స్కి సంబంధించి దాని మీద గుత్తాధిపత్యం వాళ్ళకే కావాలి. అందుకోసం అని చెప్పని ఈ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని కట్టేలు చేయాలి, ఏదో రకంగా డిస్కరేజ్ చేయాలి. రేపు విదేశాలకు వెళ్ళి చదువుకుంటే వీళ్ళకి పిఆర్ వస్తుందో లేదో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పని వాళ్ళని పూర్తిగా నిరుత్సాహపరచాలి, నిర్వీర్యం చేయాలి. ఈ కుట్రతోనే వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ అనేటువంటిది ఇచ్చారు. సరే, ట్రైనింగ్ అదేదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని ముందే చేయాలని చెప్తే అది వేరు. కానీ అన్ని రకాలుగా చేస్తామని చెప్పిన తర్వాత ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఇప్పుడు ఆ వీడియోలోనే చూడండి ఎంత దారుణంగా వాళ్ళని కొన్ని రోజుల నుంచి డాక్టర్స్ డే రోజు అర్ధరాత్రి పూట వాళ్ళని రోడ్ల మీద ఈడ్చి వ్యానుల్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంత చనిపోవడానికి కూడా సిద్ధమని చెప్తున్నారంటే ఎంత అమానవీయంగా ఉందో పరిస్థితి. వాళ్ళకి మీరు ప్రభుత్వాలు అనేటువంటివి ఎంత సానుకూలంగా ఉండాలండి సమాజ శ్రేయస్సు కోసం. వాళ్ళు సర్వీస్ చేస్తా ఉంటున్నారు, దే ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్. ఏంటి మీ నొప్పి అన్నట్లయితే ఈ మధ్యతరగతి కుటుంబాల నుంచి వీళ్ళని పూర్తిగా డిస్కరేజ్ చేసినట్లయితే వైద్య విద్య మీద కోట్లాది రూపాయలు ఆర్జించవచ్చు. వాళ్ళకు కావలసినటువంటి హాస్పిటల్సే కార్పొరేట్ హాస్పిటల్స్గా తీర్చిదిద్దచ్చు. వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకే పెద్దపేట వేసుకోవచ్చు. ఇది దీని వెనుకున్నటువంటి కుట్ర. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వైద్య కాలేజీలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయటం కూడా ఇందులో ఈ కుట్ర కోణం దాగి ఉంది. ఇప్పుడు వీళ్ళని వేధిస్తున్నటువంటి స్థితి కూడా దానికి సంబంధించింది అనేది. అంటే ఎంత భయంకరమైనటువంటి కుట్రతో మధ్యతరగతి యంగ్స్టర్స్ని వాళ్ళని ఎంతగా వేధించుకు తింటున్నారు అనేటువంటిది చూడాలి. ఇది దీని వెనక ఉన్నటువంటి కుట్ర. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.